తమ్ముడు వచ్చేసావా వచ్చేసావా రాయ్యా అమ్మా అదేంటండి కామయ్య గారు ఏంద్ర తెప్ప ఇవాళ పేపర్తో పాటు పలక కూడా పట్టుకుని ఇవాళ మన ఊరికి స్వతంత్రం వచ్చింది. చిన్న పెద్ద అందరూ చదువుకోవాలని పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. అయితే నేను కూడా చదువుకోవచ్చండి? శుభ్రంగా చదువుకోవచ్చు. ఓ పని చెయ్యి, ఈ మూట తీసుకెళ్లి ఎవరింటి గుడ్డలు వాళ్ళింటో పడేసి ఇక నుంచి ఎవరి గుడ్డలు వాళ్ళే ఉతుక్కోవాలని పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారని చెప్పి పలక తీసుకురా. డబ్బునరా. ఖడ్గము వృషభము. అదేమిటి కామయ్య గారు ఇప్పుడు పేపర్ పట్టు తిరిగే మీరు పలక పట్టుకొచ్చారేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు వచ్చావు, ఈ ఊరికే తెలివి వచ్చింది. తెలిసి వచ్చింది జనం. నేను చెప్పే గాలి కబుర్లు ఇంకేం వింటారండి? మీరు చెప్పే గాలి కబుర్లు ఎలా అవుతాయండి? పేపర్లో పెద్ద అక్షరాలతో వేసిన కబుర్లు అయితే. బాబు మీ చేతులు అట్టుకుంటాను. మీరు నన్ను మరీ ఇబ్బంది పెడితే మీ కాళ్ళు పట్టుకోవాల్సి ఉంటుంది. అవేం మాటలండి? పేపర్లు పెద్ద అక్షరాలతో వేసినట్టు నేను చెప్పేదంతా అక్షరాల నిజం. ఏమిటండి ఆ నిజం? మరేం లేదు బాబు. మా అయ్య సావక ముందు ఒరే నువ్వు పేపర్ పట్టుకుని ఊళ్ళో వాళ్ళందరికీ చదివినిపిస్తా ఉంటే చూడాలనుందిరా అనేవాడు. నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి మా ఊరికి ఏ పంతులు రాలా, ఏ బడి పెట్టల, ఏ చదువు చెప్పల. చివరి రోజుల్లోనే మా అయ్య మంచాన పడి తేరా నా కోరిక తీరకుండానే నేను చచ్చిపోవాలంటారా అని కాళ్ళు నీళ్ళు ఎట్టుకున్నాడు. ఇక నిట్ట కాదని స్వతంత్రం వచ్చిన రోజునల్లా పట్టం పోయి పేపర్ కొనుక్కొచ్చా. పెద్ద అక్షరాలన్నీ చదివినిపించినట్టే ఆడికి చదివినిపించి మా అయ్యని చల్లగా సాగనంపా. స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ పేపర్ సంకన పెట్టుకు తిరుగుతున్నా. అందుకే ఊళ్ళో వాళ్ళంతా నన్ను పేపర్ కావయ్య అంటారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో రాలేదో నాకు తెలవదు, కానీ నాకు మాత్రం చదువు రాలా. మన ఊరికి స్వతంత్రం వచ్చినట్టుంది. అందుకని నేను కూడా చదువుకోవడానికి వచ్చా. నేను కూడా చదువుకుంటా. నాటారు నాకు కూడా చదువు చెప్పు. యజమానుల మొండి వైఖరి, యజమానుల మొండి వైఖరి. లాకౌట్ చేసిన ఫ్యాక్టరీని వెంటనే, లాకౌట్ చేసిన ఫ్యాక్టరీని వెంటనే, సూరిబాబుని పనిలో వెంటనే, సూరిబాబుని పనిలో వెంటనే. ఏమిటా కాకి గోల? మేం కాకులం కాదు, కార్మికులం. మేం చేస్తున్నది గోల కాదు, న్యాయమైన మా హక్కుల కోసం పోరాటం. వ్యవహారం చాలా దూరం వచ్చిందన్నమాట. నాతో సావకాశంగా మాట్లాడాలని మీకు ఉన్నట్టుంది. ఒకేసారి ఇంతమందితో మాట్లాడడానికి నేనే ఉద్యోగం ఊడిపోయి పని పాట లేకుండా తిరుగుతున్నవాడిని కాదు. నాతో మీకు నిజంగా మాట్లాడాలని ఉంటే మీలో ఎవరో ఒకరు పైకి రండి. సూరిబాబు ఏం భయం లేదు, మీరందరూ బయట ఉండండి. నువ్వే వస్తావని నాకు తెలుసు. మీ గురి నా మీదే అని నాకు తెలుసు. నా గురి ఎప్పుడూ తప్పదు. అందుకే కోట్లు సంపాదించాను, అత్యుత్తమ స్థితిని అందుకున్నాను. మీకున్న ఆ స్థితి మాకు కావాలని మేము కోరుకోవటం లేదు. మా ఉనికిని మాకుండనిస్తే చాలు. నీకు కావాల్సిందేమిటి? నాకు కాదు,
మాకు మా అందరికీ కావలసింది మా హక్కుల్ని కాపాడుకోవడం. హక్కుల గురించి మాట్లాడే ముందు బాధ్యతలు గుర్తించడం చాలా మంచిది. మా బాధ్యతల గురించి మాట్లాడే ముందు మా హక్కుల్ని గుర్తించడం మీ బాధ్యత. అంటే నాకు బాధ్యతలు తెలియజేయడానికి నా ఈ సమ్మె కాదు, మీరెంతకాలం చెల్లించని బోనసుల కోసం, మీరు అక్రమంగా పెంచిన పని భారాన్ని తగ్గించడం కోసం, మీరెంతకాలానికి పట్టించుకొని మా జీతాలు పెంచడం కోసం, మీరు అక్రమంగా తొలగించిన వాళ్ళని తిరిగి పనిలో పెట్టుకోవడం కోసం. అదే చూడు సూరి, ఒక పని చెయ్యి. నువ్వు పనిలో రావడం దీనికి ఈ బాధ పట్టేందు. నీకు నెలకెంత అవుతుంది? అఫ్ కోర్స్ 300 or 400. ఐ కెన్ గెట్ యూ 1000 rupees per month at your house. ఓకే? నేను మిమ్మల్ని బెత్తం అడగడానికి రాలేదు. నో, ఇట్స్ నాట్ బెగ్గింగ్. జస్ట్ ఇట్స్ ఎన్ అవార్డ్. మాకు కావాల్సిన అవార్డులు కాదు, మా శ్రమకు తగ్గ ఫలితం. ఏమిటయ్యా శ్రమ అని తెగరుస్తున్నావు? మీరొక్కళ్ళే శ్రమ పడుతున్నట్టు మాట్లాడుతున్నావు. లక్షల పెట్టుబడి పెట్టి మేము శ్రమ పడ్డం లేదా? మా పెట్టుబడి లేకపోతే మీ శ్రమ ఏమవుతుంది? మీ శ్రమకు విలువ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీ పెట్టుబడి పుట్టిందే మా శ్రమ శక్తి నుంచి. మేమంటూ లేకపోతే మీరు లేరు, ఉండరు. డోంట్ టాక్ నాన్సెన్స్. ఆఫ్టర్ ఆల్ శ్రమశక్తి. మేం పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి ఉత్పత్తులు పెంచకపోతే మీ శ్రమే కాదు, ఈ సమాజమే శూన్యం అయిపోతుంది. వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్ అండ్ వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ ద మోడర్న్ కల్చర్. యు ఆర్ ద క్రియేటర్స్, వీఆర్ ద క్రియేటర్స్. మేము సృష్టించే కొద్దీ మీరు ఏడుస్తూనే ఉంటారు. వీఆర్ ద డిక్టేటర్స్. యు మస్ట్ ఓబే ఇట్. కూతల మానేసి కుక్కిరి పేరుల మా గద్దెల కింద పడునండి. మీరు తిరుగుతున్న కార్ల మీద, మీ మేడల గోడల మీద, మీరు వేసుకున్న చొక్కాల మీద, మీరు పులుముకుంటున్న సెంటుల్లోన, చివరకు మీరు తింటున్న తిండిలో కూడా మా రక్తపు చుక్కలున్నాయనే సంగతి గుర్తుంచుకోండి. మా సహనానికి హద్దులు తెగిన రోజున ఆ రక్తపు చుక్కలే నిప్పు కణాలుగా మారతాయి. మీ చుట్టూ, మీ నమ్మకాల చుట్టూ మంటలు రేపు. ఆ మంటల్లో మీరు మలమలా మాడి మట్టయిపోతారు. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు. అప్పుడు మాదనుకున్న ఓ నవ్య జగతి వెలుస్తుంది. దోపిడీకి స్థానం లేని నందనవనంగా వికసిస్తుంది. ఆ రోజు రాదు, వస్తుంది, వచ్చి తీరుతుంది. అది రాకుండా ఆపటం నీ తరం కాదు కదా, నీ జేజమ్మ తరం కూడా కాదు. చరిత్ర గమనంలో కనిపించిన ఈ సత్యం ఇక్కడైనా ఎక్కడైనా నిలుస్తుంది, గెలుస్తుంది. ఆల్ రైట్, చూస్తాను. మీరు చూసేది ఒక్కటే, మా విజయం. యు గెట్ అవుట్. గెట్ అవుట్ అయితే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పెద్దోళ్ళు లేని పెళ్లే కాదని పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. అందుకని మీరు రావాలా? అలాగే. అల్లుడెవరు? మా సూరప్పల్లా వాళ్ళ అబ్బాయే. వెళ్ళరా. ఇంకో సంగతి అండి, పెళ్లి కాడ అందరికి సందడిగా ఉండాలని ఈది భాగవతం కూడా పెట్టించా. ఎవరా మ్యాటర్ నేర్పించిందేనా? అదేనండి, మీ అందరు తప్పకుండా వచ్చి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని దీవించాల. ఏంది? మేము రాకుండా తులసికి నీకు కావలసిన వాళ్ళం తప్పకుండా వస్తాం. వెళ్ళరా. వస్తానండి. ఏంటా అతి ఇంటికి వెళ్తానంటావు? అమ్మమ్మ అలా అనకండి. రోజులు ఎలా ఉన్నాయి? ఇప్పటికే జనానికి దూరం అయిపోయాం. అన్ని చోట్లకి వెళ్ళవలసిందే, ముందు సీట్లో ఆశీర్వాదం కావాల్సిందే. రంగా, తులసి దండలు మార్చుకోండి. సోదరులారా, మన రంగా తులసిల ఆదర్శ వివాహ సందర్భాన మన ఊరి ప్రజానాట్య మండలి వారు వీధి భాగవతం ప్రదర్శిస్తారు. చూసి ఆలోచించండి. ఈ సువిశాల భారతదేశంలో ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో బంజరు భూమిలో బంగారం, మట్టి లోపల మాణిక్యం. బంజరు భూమిలో బంగారం, మట్టి లోపల మాణిక్యం. పండించే రైతులు దండిగా ఉన్నారు, దండిగా ఉన్నారు. కడుపుకు తిండి, కంటికి నిద్ర, ఒంటికి సుఖము ఏనాడెరుగని కష్టపడేటి కూలి సోదరులున్నారు. కష్టపడే వాళ్లే కాక వాళ్ళని కాపు కాసే మహానుభావులు కూడా ఉన్నారు. వాళ్ళెవరయ్యా అంటే, నేనేమున్న సబుని 3 ఊళ్ళ
మూడోళ్లకు మునసబుని, నేనే మునసబుని, మూడోళ్లకు మునసబుని. తప్పుడు కేసులు పెడతాను, మీ తాటలు వలిపిస్తాను, పన్ను మీద పన్నే ఇస్తాను, ఉన్నది జప్తు చేయిస్తా. నా మాటకెదురు లేదు, నా కర్రకెదురు లేదు. సాగిపోయరా హళాహళి, సాగుతుందిరా ఫళాఫళి. ఐ సాగిపోయరా హళాహళి, సాగుతుందిరా ఫళాఫళి. నేనే మునసబుని, మూడోళ్లకు మునసబుని, నేనే మునసబుని, మూడోళ్లకు మునసబుని. ఆయనకి తోడుగా కలం పోటుగాండి ఈ ఊరికి కరణాన్ని, కలం పోటుగాండి ఈ ఊరికి కరణాన్ని. రూపాయిస్తే తల ఊపెస్తా, రెండే ఇస్తే మొండి సంతకం, వరహా ఇస్తే కరుకు సంతకం, ఆ పైనిస్తే అన్ని చూస్తా. హడంగులెత్తితే హడలిపోతారు, చిట్టాలిప్పితే చితికిపోతారు, పజ్జులెత్తితే మునిగిపోతారు, గొలుసు లాగితే తాడే తగుతాది. కలం పోటుగాండి ఈ ఊరికి కరణాన్ని, కలం పోటుగాండి ఈ ఊరికి కరణాన్ని. తలాంగు తదిగిన తలాంగు తదిగిన 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 తదిగినతం. పెత్తంతారులకు పెత్తంతారును పెదకాపును నేను. రాజుల కాలం పోయింది, తరాజుల కాలం వచ్చింది, స్వరాజ్యమన్నది మాకే సొంతం, ఏలుతూ ఉంటాం గ్రామాలన్నీ. కాదన్నారా? తలాంగు తకదిమి తిరుగుదోం 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 తోం. చాకలి మంగలి కుమ్మరి కమ్మరి మారా మాదిగ బీదా బిక్కి, రైతు కూలీలంతా మాకు కాళ్లకు మొక్కాలి. కాదన్నారా లేదన్నారా? తలాంగు తదిగినతోం, తలాంగు తదిగినతోం, తలాంగు తలాంగు తదిగినతోం. కారణం ఈ ఊళ్ళో గట్టుపడని చేనేదేనా ఉందా? లేకేమండి, రామలక్ష్మణులు అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇంకా నీ చూపు వాళ్ళ మీద పడలేదన్నమాట. లేదు లేదు లిటికేషన్ పెడతా, జాయింట్ పట్టా పాయింట్ లేదు, విడగొడతా చెడగొడతా, నా తడాక చూపిస్తా. కలం పోటుగాండి ఈ ఊరికి కరణాన్ని, కలం పోటుగాండి. దేవతలం మేము, గ్రామ దేవతలం మేము, దేవతలం మేము, గ్రామ దేవతలం మేము. గంగానమ్మే గతగతలాడు, పోలేరమ్మే పునికిసలాడు, మా పేరు చెప్పితే మా రక్తమ్మే మంటల దూకు. దేవతలం మేము, గ్రామ దేవతలం మేము. అన్నదమ్ముల ఆలు మగల ఏరేస్తాము వెలివేస్తాము, కాదని వాదుకు వచ్చారంటే కాల్చిన కొటబలి పట్టిస్తాం. దేవతలం మేము, గ్రామ దేవతలం మేము, దేవతలం మేము, గ్రామ దేవతలం మేము. ఈ త్రిమూర్తుల్లో ఒకడైన మునసబుకి ఒక ముద్దుల కొడుకున్నాడు. సమటాయను నేను ఒట్టి సమటాయను నేను, సవటాయను నేను ఒట్టి సవటాయను నేను. మయ్యగొట్టినా మరెవరు తిట్టినా, నోటిలోన ఏలేసుకు తిరిగే సమటాయను నేను, ఒట్టి సమటాయను నేను. ట్వైన్ ట్వైన్ ట్వైన్. ఏమయ్యా, మన వాడికి వయసు వచ్చేసినట్టుంది, పెళ్లి చేసేయకూడదు. మరి రావయ్య కూతురు చేసేస్తే సరి, మల్లె పువ్వు లాంటి పిల్ల వాంచి కట్నమును. సరే కానీ చేద్దాం. శుభస్య శీఘ్రం. కానీ ఆ మొదటి రాత్రే కన్నె కలలు కరిగిపోయి, కన్న కలలు కల్లలాయే. నిండుగా నూరేళ్ల బ్రతుకు అడవి కాచిన వెన్నెలాయే. కామదాహం కళ్ళు
మీరు లేనా ఇంకా కూర్చున్నారు ఆగండి అప్పుడే ఆడైపోయిందా ఎవ్వడి బాగోతే ఏంటో ఇంకా చూడండి కూర్చోండి కూర్చోండి నడుమెత్తని కుండ నడిచాము దాకాను నడ్డిరగ బొడిసేటి ఆసామినే నమ్ము పెదకాపు పాలేరును నేను పెదకాపు పాలేరును నేను పెదకాపు పాలేరును ఆరుగాలం కొట్టు సాకిరి చేసినా ఏమోది నాకు ఊరిలో నాకెవరు లేరండి నాకున్నదంతా లక్ష్మేనండి ఊరిలో నాకెవరు లేరండి నాకున్నదంతా లక్ష్మేనండి కలిసి మెలిసి చెంప చెంప సేరదీసి ఒకరికొకరం ఒదిగిపోయాము మేము పెళ్లి గడియకు చేరుకున్నాము ఈ ఆటికి నన్ను వదిలేయండి బాబు గారా పెళ్ళైనది మాత్రం కళ్ళలో కాపలా వదిలేస్తావేంట్రా గింజలు ఎవరు చూస్తారు మొదటి రోజు అండి ఏం చెప్పగా వెళ్ళి కాపలాగా కాపలా కాస్తున్న ఎంకడికి ఎటు చూసినా మాలచ్చే కనపడుతుంది సింధురుడా సింధురుడా గుండెల్లో ఏటేటో గుబులుగా ఉన్నది ఎన్నెళ్ళు ఎచ్చగా మండిపోతున్నది మాలచ్చి తానొస్తే ఎంత బాగుంటాది ఎదురెళ్ళి వాటేసి తెచ్చుకుంటాను పొదరిల్లు గదిసేసి చుట్టుకుంటాను సింధురుడా సింధురుడా కులుకు నడకలతోటి కదిలి వచ్చింది లచ్చి కదిలి వచ్చింది ఉలుకు పలుకు లేక ఓర చూసింది లచ్చి ఓర చూసింది మా లచ్చి లేకుండా ఇంకెందుకీ జలమా ఎందుకీ జలమా సింధురుడా 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 కానీ ఎంకడి కోసం ఎదురు చూస్తున్న లక్ష్మిని కరణం మునసబు పెదకాపు రాక్షసుల్లాగా చెరపట్టారు చూసి ఎంకడు నిప్పులు చరిగాడు సలసల కాగే నెత్తురు పొంగిన ఒళ్ళే మంటలు కక్కింది ఉరుములాగా గర్జించాడు పిడుగులాగా పైపడ్డాడు ఉరుములాగా గర్జించాడు పిడుగులాగా పైపడ్డాడు
కదన్నీ కళ్ళంగింజలు కాజేశాడని కళ్ళబొల్లులే అల్లారు ఊళ్ళో వాళ్ళు కళ్ళప్పగించి వేడుక చూశారు కాల్చిన కొడవలి పట్టుకోమని గంగమ్మ గుడికే చేర్చారు పెద్దోళ్ళు అన్యాయం అక్రమాలు చేసిన నయాళ్ళు ఆచారం పేరు చెప్పి నేరాలు చేసినోళ్ళు ఉన్నారు బదులు బాజీలున్నారు మన వద్దనే ఉన్నారు నోళ్ళు తెరుస్తున్నారు ఇన్నాళ్ళు మూసుకున్న మన నోళ్ళు తెరవండి ఇన్నాళ్ళు చెప్పలేని మన న్యాయం చెప్పండి లేవండి కదలండి దొంగల్ని పట్టండి లేవండి కదలండి లేవండి లేవండి అన్నలు లేవండి కదలండి కదలండి అమ్మలు కదలండి లేవండి లేవండి అన్నలు లేవండి కదలండి కదలండి అమ్మలు కదలండి నేను నిమిత్త మాత్రుణ్ణి నాకు ఈ కొరవలు కాదు రండి రండి మన నెగ్గారా మన నెగ్గాం ట్యాక్సీ గడి తెచ్చేశారు రండి రండి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సూరి బాబు సూరి బాబు సూరి బాబు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సూరి బాబు సూరి బాబు చెప్పు స్వరాజ్యం ఏం కావాలి రేపు ఈ పేదరికం జరిపిస్తున్న పెద్దరిక పెళ్ళి నువ్వు చిన్నపోకూడదు ఏం కావాలో చెప్పు నువ్వుంటే చాలు ఇంకా నీ మనసుంటే చాలు తర్వాత నీ మనసును పూచిన మల్లెలు నా వెళ్తే చాలు ఓ సింతేనా అయితే ఇప్పుడే తెస్తాను మల్లెలు తీసుకొస్తాను ఎరా నీ అల్లరి మరీ ఎక్కువ అవుతుంది వస్తాను చివరికిలా చెరులో చిన్న చేపలన్నీ ఏకమై మమ్మల్ని ఒడ్డుకు తరివేస్తే చావు బతుకుల మధ్య గిలగిల తన్నుకుంటూ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాం నిమిత్త మాత్రం. ఇక్కడ పరిస్థితి అది. ఇదే అమెరికాలో అయితే ఇలా జరగదు. షటప్, ఇది ఇండియా. ఇక్కడ ఏది చేసినా ఇండియా బుద్ధులతో చేయాలంటారు. చెయ్యటానికేముందండి, ఈ రోజు సమ్మె గెలిచామన్న సంతోషం, తెల్లవారితే మీడే ఊరేగింపు, ఇదంతా చూస్తుంటే వాళ్ళ శక్తి ఏదో సముద్రం పొంగినట్టుగా. ఐ నో దట్. నేను తలుచుకుంటే సముద్రానికి ఆనకట్ట వేయించగలను. ఏమేయించడమో ఏమో, ఈ మొఖాలు వేసుకుని ఆ ఊర్లో అడుగు పెట్టాలంటే మాకు ఏదోగా ఉంది. ఆ పంతులు గారు పెట్టిన పిటిషన్లన్నీ రేపు విచారణకు వస్తే మేము ఆ ఊరు వదిలి పెట్టాల్సిందే. ఊరు వదిలేయటం ఏమిటండి బాబు, ఆ కావయ్య గారి కొత్త అల్లుడు వ్యవహారం చూస్తూ ఉంటే మనం ఇలా నిమిత్త మాత్రులంగా కూడా మిగలకుండా మన ఊరి పాడుబడ్డ పంట కాలంలో తేలే శవాలు మన ముగ్గురు అనిపిస్తోందండి. మీరేం పిరికివాళ్లుగా రాజీ పడిపోయి వాళ్ళకేం తలంచక్కర్లేదు. కాకపోతే మారుతున్న రోజులకు తగ్గట్టుగా మనము మారుతున్నట్టు నటించాలి.
సామధాన దండోపాయాల్లో పొరపాటున మనం వెనక నుంచి ప్రారంభించాం. సరే, ఇంత జరిగాక మనం వెనకడుగు వేయటం మంచిది కాదు. నేను చెప్పినట్టు చేయండి. అన్నట్టు మీ ఊళ్ళో ఆ కూని కూరగాడి పేరేంటి? వాడేనండి మీ మేనేజర్ని మక్కిలేదని వాడు. మేము అందరం కలిసి లాడ్జీలో అమ్మిన ఆ తులసిని ఎంట పెట్టుకొచ్చినోడు. మా అందరికీ మూడైన ఆ రంగడగాడు. ఎవరు నేను కోర్టులో వాదించి శిక్ష వేయించిన వాడా? అయితే ఇది ఇండియా కాబట్టి తప్పనిసరిగా వాడు నక్సలైట్ అయి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. హలో, పోలీస్ స్టేషన్. ఎవరు మాట్లాడేది? మేటారు ఆయన పోలీసులు పట్టుకెళ్ళిపోతున్నారు. పదండి మేటారు. నా కొడకల్లారా, మనందరి మంచి కోరి ఆ మ్యాటర్ని చంపేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటావా? ఊరుకోవద్దు రే. రావుడు లచ్చన, అమ్మా, ఆ మ్యాటర్ ని కాపాడుకుందాం. మన ప్రాణాలు అట్టేసైనా సరే వాళ్ళ అంతు చూద్దాం. పదండి పదండి. ఏరా, ఈ ఊరికి కొత్త పొద్దు పడిపిస్తావా? చీకటడేసరికి నీ బతికే తెల్లారిపోయింది. ఎరా నా గొడ్డకి నీళ్ళు లేకుండా చేస్తావా? ఇప్పుడు నీ నీడే లేకుండా చేస్తారా? ఏమయ్యా పంతులు, ఆనాడు మేము చెప్పినట్టు నువ్వు ఈ ఊరు వదిలింటే నీకు ఇక్కడిని తప్పేవి కదా. ఎంతైనా నువ్వు మమ్మల్ని నిమిత్తం మాత్రం చేయటం.
లక్ష్మి 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 మల్లెలు మల్లెలు పాపరావు, నేనయ్యా తరాజుని మాట్లాడుతున్నాను. హలో హలో, హలో పోలీస్ స్టేషన్. హలో, ముందు నువ్వు ఆ ఫోన్ కట్ చేయకపోతే నీ పీకే కట్ అయిపోతుంది. ఇదే అమెరికాలో అయితే ఆడవాళ్ళు ఇలా తిరగబడరు. ఇది అమెరికా కాదు, ఇండియా. తెలుసుకో. మీకోసమే వస్తున్నాం. మీరే ఎదురయ్యారు ప్రభు. ఇక మీరే మాకు దిక్కు. మీ దిక్కు దాక్కుందాం నేను వస్తుంటే మీరే నాకు ఎదురయ్యారు. ఇప్పుడు ఏం చేయాలి? అంతా అయిపోయి ఇప్పుడు ఏం చేద్దాం? అందరం కలిసి గోదాట్లో దూకుదాం. ఈసారి మనం నిజంగానే నిమిత్త మాత్రం అయిపోయాం. మనం గోదావరి దాకా వెళ్ళక్కర్లేకుండానే ఆ గోదావరి వరదలా పొంగి ఎలా ముంచుకొస్తుందో ఒక్కసారి అలా చూడండి అయ్యా బాబు.
ఎవరి నేరం చేసింది? నేనే. నేనే నేనే చిరకాలపు దోపిడిపై తిరుగుబాటు జరిగినప్పుడు చిందిన వెచ్చని నెత్తురు కేతనమై నిలిచింది.